రాష్ట్రంలో అన్ని మతాల ప్రార్థనా మందిరాలకు రక్షణ కల్పించే చట్టం కల్పిస్తానని హామీ ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో పాస్టర్స్ కృతజ్ఞతలు తెలిపారు. శనివారం కాకినాడ దుమ్మలపేటలో గల విక్టరీ రివైవల్ సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా అధ్యక్షులు పాస్టర్ మోసా అబ్రహాం, కౌన్సిల్ జిల్లా చిల్డ్రన్స్ వింగ్ అధ్యక్షులు కాసరపు సింహాద్రులు మాట్లాడుతూ క్రైస్తవ సమాజానికి ముఖ్యమైనవి రెండు, ఒకటి ప్రార్థనా మందిరం, రెండు బరియల్ గ్రౌండ్ ప్రాముఖ్యమైనవని తెలిపారు. అందులో ప్రార్థనా మందిరాలకు రక్షణ చట్టం కల్పించడం పట్ల తమకు ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ సిటీ సెక్రటరీ వనమాడి సుందర్, జాయింట్ సెక్రటరీ విజయకుమార్, ప్రేయర్ వింగ్ ప్రెసిడెంట్ సాల్మన్ రాజు, ప్రొఫెషనల్ వింగ్ ప్రెసిడెంట్ మునిసుందర్, వైస్ ప్రెసిడెంట్ శామ్యూల్, ఎస్సీసెల్ వింగ్ టిఎస్ రాజు, డిస్ట్రిక్ట్ చిల్డ్రన్స్ వింగ్ సెక్రటరీ స్టాన్లీ, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్, పాస్టర్స్ పాల్గొని సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఇప్పుడు కూడా మరి క్రిస్టియన్స్ కోసం ఎక్కువ తోడ్పడతారని, సపోర్ట్ చేస్తారని మేము ఆశిస్తున్నామండి. అదేవిధంగా మరి ప్రతి ఒక్కరికి కూడా అంటే ఎలక్షన్ ముందు ఎవరైతే సంఘాలు ఉన్నాయో, ఎవరికైతే స్థలం లేదో వారికి అందరికీ కూడా స్థలాలు ఇచ్చి మైనార్టీ ఫండ్ ద్వారా మరి అక్కడ చర్చిలు కడతారని కూడా మాట ఇచ్చి ఉన్నారు. ఆ మాట కూడా నెరవేరుస్తారని మేము నమ్ముతున్నాము. అదేవిధంగా మరి 5,000 రూపాయలు ఆండోరియం అంటే క్రిస్టియన్ మన ముస్లిమ్స్ కానీ హిందువులకు కానీ మరి ఆండోరియం వేస్తున్నారు. అదేవిధంగా క్రిస్టియన్స్ కూడా మరి ఆండోరియం ఉండడం మంచిది. మరి ఎందువల్లంటే అన్ని మతాలు సమాన దృష్టితో ఒక చట్టం తీసుకొస్తానని సీఎం సార్ చెప్పడం జరిగింది. అందువల్ల ఆందోళన కూడా వేసినట్లయితే ఎటువంటి విభేదం లేకుండా ఉంటుందని మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా మా కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు కొండబాబు గారి ఆధ్వర్యంలో కూడా మరి కొండబాబు గారు కూడా మరి మా అందరినీ కూడా కలుపుకొని ఎలక్షన్ ముందైతేనే ఎలక్షన్ తర్వాత అయితేనే మమేకమై అందరినీ కలుపుకొని మరి చేస్తున్నారు. మరి కొండబాబు గారి హయాంలో కూడా మరి మేము అందరమే కూడా ఉన్నామని మేము నమ్ముతున్నామండి. సీఎం సార్ మీ అందరికీ సీఎం సార్ మీకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదేమైనప్పటికీ కూడా క్రిస్టియన్స్ పట్ల మీరు మంచి మక్కువతో మీరు ప్రేమ అభిమానాలతో ఉన్నారని కూడా మేము తెలియజేసుకుంటే ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు వారు క్రైస్తవుల యొక్క బాధలను అర్థం చేసుకుని ఏదైతే చట్టం తీసుకుని వచ్చి అందరినీ సంరక్షిస్తానని అన్నారో దానిని బట్టి ఆయనకు మేము థ్యాంక్స్ తెలియపరుస్తూ ఉన్నాము. అదేవిధంగా క్రైస్తవులకు ప్రార్థనా మందిరము అలాగనే బరియల్ గ్రౌండ్ చాలా ముఖ్యము. వాటి విషయంలో కూడా ఒక చక్కటి సానుకూలమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని పరిష్కరిస్తారని, ఎక్కడైతే బరియల్ గ్రౌండ్స్ లేవో వాటి చోట్ల బరియల్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తారని మేము అర్థిస్తూ ఉన్నాము. అలాగనే మత సామరస్యాన్ని దెబ్బతీసేటువంటి వారు, ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇబ్బంది పెట్టేటువంటి వారి ఎడల ఒక కఠినమైనటువంటి చట్టాన్ని తీసుకుని రావాలని, ఏ ఒక్క మతాన్ని టార్గెట్ చేసుకుని వారిని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం జరగకుండా గతంలో వలె చక్కటి తెలుగుదేశం గవర్నమెంటు ప్రభుత్వం మంచి పరిపాలన అందించి ఉన్నారు. అలాగనే ఇప్పుడు కూడా చక్కటి పరిపాలన మాకు అందించాలని, క్రైస్తవులందరూ క్షేమంగా వారి యొక్క పనులు వారి యొక్క ఆరాధనలు వారు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని నేను అర్థిస్తూ ఉన్నాను. సమాజం పట్ల అనుచితంగా వ్యాఖ్యలు చేసిన వారు ఉన్నారు, అలాగనే చాలా దాడులు చేసేవారు ఉన్నారు. ఇటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విజనరీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలపడానికి ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటంటే మొన్న జరిగిన సందర్భంలో ముఖ్యమంత్రి వర్యాలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అన్ని ప్రార్థనా మందిరాలకు సంరక్షించగలిగిన చట్టాన్ని ఒకటి మేము తీసుకొస్తామని వారు ప్రజాముఖంగా తెలియచేయడం జరిగింది. అంటే ముస్లిమ్స్ కానీ క్రైస్తవులు కానీ హిందూ దేవాలయాలకు కానీ చట్టపరమైన ఒక న్యాయపరమైన ఒక చట్టాన్ని చేసి రక్షణ కల్పిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. దానికి మేము క్రైస్తవుల పక్షంగా భారతదేశంలో ఉన్న నేషనల్ క్రిస్టియన్ సంస్థ అందరి పక్షంగా మేము మీకు నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నేటి వరకు క్రైస్తవ సమాజానికి ప్రార్థనా మందిరాలకి సరైన రీతిలో సంరక్షణ లేకపోవటం వల్ల రకరకాల దాడులు జరగడం, మందిరాల్లో దూరి గొడవలు పెట్టడం, ఇటువంటి సందర్భాలన్నీ జరిగినాయి. అలాంటి సందర్భాన్ని మీరు గుర్తు చేసుకొని తిరిగి క్రైస్తవ సమాజానికి నేను అండగా ఉంటానని మీరు తెలియజేసిన దానికి మేము సేవకులమందరం కలిసి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంతేకాదు సార్, మరి గత ప్రభుత్వంలో అమలు చేయబడిన అన్ని పథకాలను మీరు వాటిని కొనసాగించడం జరుగుతూ ఉంది. అలాగనే పూజారులకి వారి గౌరవవేతనం, ఇమాముల గౌరవవేతనం కూడా మీరు అనౌన్స్ చేయడం జరిగింది.